నిజంగా ట్రంప్ అంటే ట్రంపే పోన్రల్ల. అసలు గా బైడెన్ తాత ప్రెసిడెంట్ ఉన్న నాళ్ళు అసలు అమెరికాకు ప్రెసిడెంట్ ఉన్నట్టే తెలవకపోయేదోళ్ళ. ఉన్నడా లేడా అన్నట్టే ఉండేది కదా. కానీ ట్రంప్ కథ వేరు కదా. గద్దెక్కుడెక్కుడే అంతా ఆగమాగం జగన్నాథం చేస్తాండు. దునియా అంతా ఈయననే దలుచుకునేటట్టు చేస్తాండు. టారిపులు అని అనుకుంటా దేశాల మీద లేనిపోని పన్నులు ఎత్తాండు. ఆఖరికి జనాలు లేని దేశాలు దీవుల మీద కూడా వేసిండోళ్ళ. పండ్రి అట్లా 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 సారువారి కళాపోషణ గురించి లోకమేమనుకుంటున్నదో మనమేమనుకుంటున్నామో చూసేసొద్దాం నడువురి. నిజంగా ఈ ట్రంప్ సారు మంచోడా పిససాయిలా సమజే కాదులా. ఎందుకు చెప్తా కానీ ఇగో ఈడ బంగారు కారడు పట్టుకొని ఉన్నాడు చూడు. ఇగో ఈ కారడు కొనుక్కొని దగ్గర ఉంచుకుంటే ఎవరన్నా కానీ అమెరికా పౌరుడుగా అవచ్చట, కలకాలం ఉండొచ్చట. మరి ఈ కారట్ ఎంతనో ఎరికేనా? 43 కోట్ల రూపాయలు అన్నట్టు. అంటే బాగా సౌండ్ పాటోలు 43 కోట్ల రూపాయలు ఇస్తే ఆ మనిషి అమ్మికి కూడా అవుతాడు. ఇదో కొత్త కానూన్ తెచ్చిండు. సరే కొనేటోడు కొంటాడు, ఉండేటోడు ఉంటాడు. ఆ కానూన్ సంగతి అట్లుంచితే సారు వారి పన్నుల గురించి మాట్లాడుకోవాలి. ఇక మన దేశం మీద 26% వేసిండోల్లా. ఫస్ట్ అయితే 27% వేసిండట. అయ్యో గట్లెట్లుంటది, నువ్వు మోడీసారి జాంజగిరి జబ్బలేనాయే దోస్తానంటే గిట్లనే ఉంటుందా, గిదేనా సోబతన అల్లిలంటే సరే 27% కాదు కానీ దోస్తాను కోసం ఒకటి తగ్గించి 26% పెడతీ అని చాలా జాలి చూయించి పుణ్యం కట్టుకున్నాడు. గట్లుంటది మరి దోస్తానంటే. ఇంకో చిత్రమైన ముచ్చట చెప్పాలనా, దేశాల మీదనే కాదు జనాలు లేని దీవుల మీద కూడా సారువారు పన్నేసిండోలా. అక్కడెక్కడో ఉండే మెక్డొనాల్డ్ హియర్డ్ అనే దీవుల మీద 10% ట్యాక్స్ వేస్తున్నా పోరి అని అన్నాడు. కాకపోతే ఆడ జనాలే ఉండరు. ఈ గోగి పెంగ్విన్లు ఉంటాయి, పెంగ్విన్లు. కాకపోతే ఈ దీవులు ఆస్ట్రేలియా దేశం చూసుకుంటది. మరి ట్రంప్ సారు పెంగ్విన్లు తిరిగే జాగలో ట్యాక్స్ వేసిండంటే ఈ పెంగ్విన్లే కట్టాలనా? మరి ఇట్లనే సోషల్ మీడియాలో మస్తు జోకులు చేసుకుంటారు సారు వారు వేసిన పన్నుకు. ఈ ఫోటో చూడు, ఏ పెంగ్విన్ నువ్వు ట్యాక్స్ కట్టాలి అని ట్రంప్ సార్ దాంతోనే ముచ్చట చెప్తున్నట్టు ఒకరు ఫోటో పెడితే ఇంకొకరేమో పెంగ్విన్లని రోడ్ల మీద కచ్చి నిరసన చేస్తున్నట్టు ఇంకా కొందరు పెట్టిరు. ఈ గోగి ఫోటో చూడు, ఆఖరికి ఈ జీవాల కాడ కూడా ట్రంప్ సార్ పైసలు అడుక్కుంటుడట. ఇక ఇంకో దిక్కు షైనోన్ మీద కూడా ట్యాక్స్ వేయించే కదా. మరి వాడుకుంటాడా? ఎడ్డం అంటే తెడ్డం అనే బాపతాయే. మా దేశం మీదనే ఎత్తవా, ఇక మేము మీ దేశం మీద ఎత్తున్నా కాసుకోనా వాస్కాడుగోమా అని సవాల్ చేసిండు. ఇది ఇట్లున్నదా? అసలైతే ట్యాక్సులతోని మనకు లాసే ఉంటుంది. అమెరికా నుంచి మనకు వచ్చే సామాన్ల రేట్లు పిరమైతాయి. ఈ ముచ్చట చిన్న పోరుడు కూడా చెప్తాడు. ఈ ట్యాక్స్ తోని జనాలకే లాస్ అని. కానీ ఈడ మోడీ సార్ మీద పాయరం చూపించే మీడియా ఉన్నది కదా, గా మీడియా లాస్ గురించి చెప్పకుండా ఈ టాస్క్ తోని లాభాలేంటి, ట్రంప్ సార్ మనకు చేసిన మేలేంది గిట్లా శుద్ధులు చెప్తుందట. ఇంకా 1% ట్యాక్స్ తగ్గించుడు. ఇదంతా మోడీ మహిమే అనుకుంటే ఇంకా మోడీ సార్కు తాళమెత్తనే ఉన్నారు. ఏందో ఏమో.